నిన్ను ఆయన ఎన్నుకున్నాడంటే చచ్చేదాకా పని 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 చేయాలి, నా తండ్రి పని. అందుకే యేసుప్రభువారు ఏమన్నారు వాళ్ళ అమ్మగారితో, 12 ఏళ్ల వయసులో. నీకు విషయం చెప్పనా, అసలు 12 అనేది ఎందుకు పడిందో తెలుసా బైబిల్ గ్రంథంలో? షాకింగ్ న్యూస్ అనమాట. అసలు అది అర్థమైతే షాక్ అయిపోతాం మనం. అదేంటో తెలుసా, 12 ఏళ్ల వయసులో యోధ కల్చర్ లో ఎవరితో అయితే యేసుప్రభు వారు వాదిస్తున్నారో ఆ రబ్బీల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవటానికి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర కూర్చోబెట్టే వయసు 12 ఏళ్ల వయసు. మన స్కూల్లో పిల్లలు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి జాయిన్ చేస్తుంటాం కదా ఎల్కేజీలో. అలాగా యూద కల్చర్ లో యూదుల బిడ్డల్ని 12 ఏళ్ల వయసులో ఏ గురువులతో అయితే యేసుప్రభు వాదిస్తున్నాడో, ఏ జ్ఞానులు అనుకుంటున్న వాళ్ళు శాస్త్రుల పరిచయాలు వాళ్ళతో వాదిస్తున్నాడో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి, బావయ్య మా పిల్లలకి ధర్మశాస్త్రం నేర్పించండి, ధర్మశాస్త్రంలో మా వాళ్ళ ప్రవీణులు చేయండి, ధర్మశాస్త్రంలో మా వాళ్ళు రబ్బీలు అనిపించుకోవాలని ఆ తోరా నేర్పించడానికి తీసుకొచ్చి ఆళ్ళ పాదాల దగ్గర కూర్చోబెడతారు. ఇప్పుడు ఆళ్ళ ముందే అదే 12 ఏళ్ల వయసులో కూర్చుని అదే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి నేర్పిస్తున్న సూపర్ గుడ్ టీచర్ ఆయన. అక్కడ మైండ్ బ్లాక్ అయిపోద్ది, వాళ్ళకి అదే మైండ్ బ్లాక్ అయిపోయింది. నాయన ఈ వయసులో మా దగ్గర నేర్చుకోవడానికి వస్తారా, మాకు నేర్పిస్తున్నావు నాయన, నువ్వు చిన్న పిల్లాడు, మా దగ్గర నేర్చుకోవడానికి వస్తారు ఈ వయసులో, ఇది జాయిన్ అయ్యే వయసు మా స్కూల్లో. గమలీయేలు పాదాల దగ్గర కూర్చుని ఏమి నేర్చుకున్నాడంట, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడంట పౌలు. ఎప్పటి నుంచి? 12 ఏళ్ల వయసులోనే స్కూల్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అదే స్కూలు, ఆ టీచర్లు అక్కడ ఉన్నారు యెరూషలేము దేవాలయంలో. ఆ టీచర్లని పొరులిడించాడు ఈయన ప్రభు. ఆయన గొప్పతనం అది. ప్రభు ఎప్పటికప్పుడు యూదులకు చూపిస్తానే వచ్చాడు, ఇశ్రాయేలుకి చూపిస్తానే వచ్చాడు. వచ్చినోడు చిన్నోడు కాదు నాయన, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగిన మహాజ్ఞాని అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అంతటి మహాజ్ఞానిని సాదాసీద వ్యక్తిలా చూశారు దౌర్భాగ్యులు. పని నేర్చుకునే వయసులో నేర్పించే స్థాయిలో ఉన్న వారిని చూచి గుర్తించలేకపోయిన మూర్ఖతరం ఆనాటి శాస్త్రుల పరిచయాల జనాంగం. అంత గొప్పోడైన అలాంటి ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నిన్ను నన్ను రక్షించి సంరక్షించి కుమారులుగా చేసి తండ్రికి అప్పగించడానికి. అందుకే వెళ్ళిపోతూ నాయన నా పని మీకు ఇచ్చేస్తున్నాను, నా పని మీరు తీసుకోండి, ఇది మీ బాధ్యత, నా పని మీ బాధ్యత.